హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ భాగ్యలక్ష్మి చిల్ల. మేము నాటుకోడి గుడ్లు ఇంక్యుబేటర్లో వేసామండి. వేస్తే ఫస్ట్ మాకు కడక్నాథ్ కోడి పుంజుతో క్రాసింగ్ అవ్వడం వల్ల అన్ని కడక్నాథ్ పిల్లలే వచ్చేసాయి. 3 బ్యాచ్ల వరకు కూడా మాకు కడక్నాథ్ పిల్లలే వచ్చాయి. అంటే మేము ఇంక్యుబేటర్లో వేసినవన్నీ బాగానే సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే మేము దూరం నుంచి తేవడం వల్ల గుడ్లు కొద్దిగా మాకు పిల్లలు అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఇది 2వ బ్యాచ్ అనమాట. 3వ బ్యాచ్ కూడా ఉంది. ఫస్ట్ బ్యాచ్ అయితే మీకు ఇందులో వీడియో యాడ్ చేస్తాను. అవి పెద్దవి అయిపోయినాయి. 2 months అయిపోయిందనమాట. వాటికి వ్యాక్సిన్స్ అయిపోయి బూస్ట్ కూడా అయిపోయిందనమాట. తర్వాత ఇవి మేము ఇంకా ఫామ్లో వదిలేస్తాం అనమాట. ఇంకా 2 daysలో ఫామ్లో వదిలేస్తాం. ఇవి ఏంటంటే ఇంకొక 1 month వరకు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత మేము ఫామ్లో పెట్టేస్తాం అనమాట ఇవి కూడాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.